Welcome to Sakshieducation. This is an exclusive series with BTech students, undergrads. సో చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి ఒక్కొక్క స్టూడెంట్ ఎక్స్పీరియన్సెస్ అనేటువంటివి త్రూ అవుట్ దర్ జర్నీ. సో ఇట్ ఇన్స్పైరింగ్ మీ అండ్ ద స్టూడెంట్ కమ్యూనిటీ కూడా అనుకుంటున్నాను. సో వీ హ్యావ్ నౌ శశిధర్ రెడ్డి మారం ఇస్ అ ఫౌండర్ అండ్ CEO ఆఫ్ హ్యాకబిలిటీ. సో యూనిట్ ఆఫ్ థింకిష్ మైండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ MOE సర్టిఫైడ్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. It's a great tag. And winner of MSME Idea Hackathon 4.0 with 15 lakhs government grant. చాలా ఉన్నాయి తన క్రెడెన్షియల్స్. డిస్కషన్కి వెళ్ళి సందర్భంలో ఎప్పుడు అవసరం అప్పుడు వాటి గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ శశిధర్. Firstly, thanks for having me here, sir. It's really pleasure and I'm very excited to be here. నా పేరు శశిధర్ రెడ్డి మారు. I'm a BTech third year undergrad at Geetanjali College of Engineering and Technology in the data science domain. So, regarding my family background, నాన్న పేరు మారం సురేష్ రెడ్డి. He is self-employed. We are into logistics and chits, etc. My mother name is Anita and she is a housewife. I have one younger sister, Varshita. She is intermediate first year. So, though మేము ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయి ఆల్మోస్ట్ 20 years అయిపోయింది హైదరాబాద్లో. Our native is Warangal. So, native is Warangal, పాకాల విలేజ్ కొడకండ్ల మండల్ దగ్గర. ఇట్స్ వన్ థింగ్. అండ్ మా తాతయ్య గారు ఇప్పటికి కూడా వ్యవసాయంలోనే ఉన్నారు. సో ఒక రకంగా వ్యవసాయ ఆధారిత కుటుంబం అని కూడా చెప్పొచ్చు. సో యా సార్, దిస్ ఇస్ హౌ ఎవ్రీథింగ్ ఐ యామ్. మీతో మాట్లాడినప్పుడు ఇది వరకు సో థర్డ్ ఇయర్లోనే ఇంత కమాండింగ్ కానివ్వండి, లేకపోతే ఇంత నాలెడ్జ్ కానివ్వండి, ఇంత హంబుల్గా ఉండడం కానివ్వండి, ద వే యూ స్పీక్, ద వే యూ ఆర్టికులేట్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్. అంటే ఇంటర్మీడియట్లో మీరు జనరల్గానే కాలేజెస్లో ఏవైతే ఉంటాయో ఫార్మేట్లో అదే చదివారా, లేకపోతే అడిషనల్గా ఏమైనా ప్రిపరేటరీ వర్క్స్ అనేటువంటిది ఇంజనీరింగ్ వచ్చాక స్టార్ట్ చేశారా, లేకపోతే అర్లీ స్టేజెస్లో ఏమైనా చేశారా? Not intermediate, sir, but definitely when a COVID-19 hit was coming up, the pandemic time, 2019 ఆ టైంలో when I was in 9th standard, etc. ఆ టైంలో అక్కడ దొరికిన ఒక లాంగ్ గ్యాప్, లైక్ ఆల్మోస్ట్ లైక్ హాలిడే పీరియడ్. ఇట్ వాజ్ లైక్ డిఫరెంట్. నా ఏజ్లో ఉన్న డిఫరెంట్ స్టూడెంట్స్ కెన్ రిలేట్ విత్ దట్. ఆ పర్టికులర్ టైంలో ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ద యూట్యూబ్ బికాస్ మొబైల్ ఇస్ ఇన్ మై హ్యాండ్. ఇంటర్నెట్ వాజ్ దేర్ ఇన్ హోమ్. సో డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు దెన్ ఐ కమ్ అక్రాస్ దిస్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ స్టార్ట్అప్ టర్మ్స్ మీన్, అండ్ హౌ టెక్నాలజీ ఈస్ ఎవాల్వింగ్, అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ నీడ్ టు డూ అని చెప్పి. సో ఐ రీసర్చ్ అ లాట్ థింగ్ అండ్ ఐ గాట్ ప్యాషనేట్ అబౌట్ ఇట్. ఆ పర్టికులర్ టైమ్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. And later, after going into intermediate, since I was into a different league, I mean, like, అందరికీ ఉన్నట్టే ఐఐటి మెయిన్స్ ఆ ప్రెషర్ ఉంటుంది. I've been doing 2 years for almost that thing. అది అయ్యాక when I got into my engineering college, then I've started exploring a different, like, almost like I've explored whatever I wanted to. Entrepreneurship కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, డూయింగ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ క్లబ్స్, స్కిల్స్, ఎట్సెట్రా. సో అవన్నీ కూడా ఇంజనీరింగ్కి వచ్చాక ఆల్మోస్ట్ స్టార్ట్ చేసాం సార్. అండ్ నా ఫస్ట్ డే నుంచి ఐ వాజ్ వెరీ ఎంతూసియాస్టిక్ ఆన్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ థింగ్స్. సో ఐ స్టార్టెడ్ ఇన్ దాట్ వే. సో COVID-19 అనేటువంటిది ఆ టైంలో నెట్ఫ్లిక్స్ లాంటి సిరీసెస్ చూసావా, లేకపోతే దీని మీదే కాన్సన్ట్రేట్? టు బి వెరీ హానెస్ట్, చూసాను. అంటే స్టార్టింగ్లో ఫస్ట్ ఎప్పుడైతే కోవిడ్ హిట్ వచ్చి పాండమిక్ వచ్చిందో, జనరలీ అందరు చేసినట్టు నేను కూడా మూవీస్ చూసాను, చాలా గేమ్స్ ఆడాను. బట్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైం చాలా బర్న్అవుట్ అయిపోయాను. లైక్ అది కూడా బోర్ కొట్టేసింది. నాకు కూడా అది కూడా బోర్ కొట్టింది. దెన్ ఐ థాట్ ఇంకా అది చూస్తూ ఉండడం, వేరే యూట్యూబ్లో అవి రిఫర్ చేస్తున్నప్పుడు దెన్ ఐ గాట్ టు హర్డ్ దిస్ వన్ టర్మినాలజీ కాల్ దిస్ ఆంటర్ప్రెన్యూర్షిప్. దెన్ ఐ థాట్ ఏంటి చాలా కొత్తగా ఉంది అని చెప్పి. దెన్ అప్పటి వరకు కూడా ఐ నెవర్ హర్డ్ దట్ వన్ టర్మినాలజీ. ఎస్, ఆ పర్టికులర్ టైంలో వెన్ ఐ థాట్ దిస్ ఇస్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే దెన్ ఐ స్టార్టెడ్ అసలు ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ, వాట్ ఎగ్జాక్ట్లీ ఆంటర్ప్రెన్యూర్షిప్ రియల్లీ మీన్స్ ఇన్ రియల్ లైఫ్ అని చెప్పి. దెన్ ఐ థాట్ వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ అప్పుడు నాకు చూసిన పర్స్పెక్టివ్ డిఫరెంట్ అయిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు జొమాటోని ఒక డిఫరెంట్ లీగ్లో చూస్తున్నప్పుడు జొమాటో నేను అప్పుడు ఓకే దిస్ ఇస్ అ స్టార్ట్అప్ అని ఒక పర్స్పెక్టివ్లో చూడడం స్టార్ట్ అయింది. ఫ్లిప్కార్ట్ అంటే ఒక స్టార్ట్అప్, ఇది ఇలా స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి డెలివరీస్ చేస్తారు, వాళ్ళకి ఇంత పెద్ద బేస్ ఉంది. దెన్ ఐ థాట్ ఓకే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, హౌ బిగ్ ఇట్ ఈస్ అనిపించింది. ఆ పర్స్పెక్టివ్ చేంజ్ వాజ్ దాట్ వన్ పర్టికులర్ మూమెంట్. ద మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్కి అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ పర్సంటేజ్తో పాటుగా హ్యాకథాన్స్ అనేటువంటివి చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయంటారు. సో అసలు హ్యాకథాన్ అంటే ఏంటి? ఎందుకంటే చాలామంది సిటీస్లో ఉన్న వాళ్ళకి తెలుసు, రూరల్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా మందికి తెలియదు ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఏంటి, ఎలా ఉంటుంది. ఆన్ దట్ నోట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ హ్యాకథాన్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎ హ్యాకథాన్? వెరీ ఇంట్రెస్టింగ్ అండి. హ్యాకథాన్ అంటే ఇట్స్ లైక్ ఇన్ అ పర్టికులర్ టైమ్ స్టాంప్, ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని ఒక పర్టికులర్ టీమ్తో సాల్వ్ చేయగలిగితే ఇన్ టైంలో, దెన్ ఇట్స్ కాల్డ్ యాజ్ అ ప్రాబ్లమ్ సాల్వింగ్ హ్యాకథాన్. బికాస్ హ్యాకథాన్లో ఏం జరుగుతుంది అంటే అప్పటి వరకు ఉన్న ఒక ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని రియల్ టైంలో మీకు ఇస్తారు. అండ్ విత్ యూ ఇండివిజువలీ ఆర్ విత్ మీ టీమ్తో ఉన్నప్పుడు
యూ నీడ్ టు థింక్ ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఎలాంటి సొల్యూషన్ అయితే బెటర్గా ఉంటుంది. మన దగ్గర ఉన్న స్కిల్ సెట్ ఎలాంటిది, మన దగ్గర ఉన్న టెక్ స్టాక్ ఎలాంటిది మన దగ్గర, మనం మనకున్న టెక్నాలజికల్ నాలెడ్జ్తో మనం ఎలా బిల్డ్ చేయగలుగుతాం దానికంటే ఒక బెటర్ సొల్యూషన్. ఆ బెటర్ సొల్యూషన్ బిల్డ్ చేయడానికి యూ నీడ్ టు కంపీట్ విత్ అదర్ టీమ్స్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉంటుంది. యూ నీడ్ టు కంపీట్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. లైక్ బెస్ట్ సొల్యూషన్ విన్స్ ది హ్యాకథాన్. బట్ అల్టిమేట్లీ ఇట్స్ లైక్ ఆ పర్టికులర్ టైమ్ లైన్లో ప్రెషర్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఏ హ్యాకథాన్ ఫార్మాట్ చూసినా కూడా 24 hours హ్యాకథాన్, 48 hours హ్యాకథాన్, 36 hours, 12 hours. ఇట్ బేస్డ్ అపాన్ డిఫరెంట్ పారామీటర్స్ అది డిఫర్ అవుతుంటుంది. బట్ అల్టిమేట్లీ ఆ పర్టికులర్ ప్రెషర్ టైంలో, ఆ పర్టికులర్ టైమ్ లైన్లో ఇఫ్ యూ కెన్ సాల్వ్ అ ప్రాబ్లమ్, దట్ ఎంటైర్ థింగ్ goes on to call as hackathon. So in brief, what are the types of hackathons, sir? There is no particular formula the particular hackathon అని చెప్పడానికి, బట్ బ్రాడ్గా ఐ కెన్ టెల్ యూ 3 things. వన్ టైప్ ఆఫ్ హ్యాకథాన్ ఇస్ ఇన్స్టిట్యూషనల్ బేస్డ్, ఆర్గనైజేషన్ బేస్డ్ హ్యాకథాన్స్. అంటే ఇందులో మన కాలేజ్ హ్యాకథాన్స్, స్టూడెంట్ ఛాలెంజెస్, లేకపోతే పర్టికులర్ కార్పొరేట్స్లో ఐ మీన్ లైక్ ఒక ఆర్గనైజేషన్ లోపల వాళ్ళ టీంకి తగ్గ వాళ్ళ టీం కోసం వాళ్ళు పెట్టుకునే హ్యాకథాన్స్ వస్తుంటాయి. సెకండ్ థింగ్ ఇస్ లైక్ కార్పొరేట్ ఛాలెంజెస్. అంటే ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫ్లిప్కార్ట్ గ్రిడ్ అని చెప్పి వాళ్ళ హ్యాకథాన్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ ఎంగేజ్ ప్రోగ్రామ్, లేకపోతే ఊబర్ ది హ్యాష్ ట్యాగ్ ప్రోగ్రామ్, ఇలాంటి ఎన్నో హ్యాకథాన్స్ ఉంటాయి. ఏ సమిట్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళ హ్యాకథాన్. యా, సో అలాంటి ఆ హ్యాకథాన్ కార్పొరేట్ ఛాలెంజెస్ కిందకి వస్తాయి. థర్డ్ థింగ్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ గవర్నమెంట్ బ్యాక్డ్ హ్యాకథాన్స్, జస్ట్ లైక్ SIH, MSME అండ్ వేరియస్ టైంకి తగ్గట్టుగా వాళ్ళ గవర్నమెంట్ తరపు నుంచి దే విల్ డూ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ హ్యాకథాన్స్. So this is the types of దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ హ్యాకథాన్. ఇంకా దీని సబ్ అండర్లో ఇంకా చాలా డిఫర్ అవుతాయి, బేస్డ్ అపాన్ యువర్ ఆడియన్స్, బేస్డ్ అపాన్ యువర్ సెక్టర్స్ దట్ యూ వాంట్ టు వర్క్ ఆన్, బేస్డ్ అపాన్ టెక్నాలజీ యూ వాంట్ టు వర్క్ ఆన్. ఇవన్నీ ఇంకా చాలా డిఫర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం. ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, ఎవరు నాన్న హ్యాకథాన్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు కదా, మనం ఏం చేస్తాం, మనకి ఏం రాదు కదా, సి లాంగ్వేజ్ ఏదో నేర్చుకుంటున్నాం కింద మీద పడి, ప్రోగ్రామింగ్ అనేది అంతంత మాత్రంగా వస్తుంది అనేటువంటి అప్రోచ్తో ఉంటారు. మనం అక్కడ పోయి ఏం చేస్తామనే ఆలోచనతో ఉంటారు. ఐ వాంట్ టు ఆస్క్ యూ, సో మీరు ఎన్ని హ్యాకథాన్స్ పార్టిసిపేట్ చేశారు, ఫస్ట్ విన్ని ఎప్పుడు టేస్ట్ చేశారు, ఈ త్రూ అవుట్ దిస్ జర్నీలో ఎప్పుడైతే మీరు హ్యాకథాన్స్ లాస్ అయ్యారో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండేది? సో కనెక్టింగ్ ద స్టూడెంట్ కమ్యూనిటీ, ఎంగేజింగ్ ద స్టూడెంట్ కమ్యూనిటీ, ఐ వాంట్ ది ఆన్సర్. Sure. So when I started my first hackathon, it was in 2023 and I mean like very early that I got into my engineering college. అందులో వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఫస్ట్ ఇయర్ లోనే హ్యాకథాన్స్ ఫస్ట్ ఇయర్లో ఐ స్టార్టెడ్. యా, అంటే ఫస్ట్ ఇయర్ లోనే హ్యాకథాన్స్ ఉంటాయని కాలేజ్ ద్వారా తెలిసిందా, లేకపోతే ఏమన్నా కాలేజ్ వాళ్ళు వాల్యూ యాడెడ్ కోర్సెస్లో మాకు చేశారు. అంటే లైక్ మాకు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా దే వర్ గివింగ్ లైక్ కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్లోర్ చేయించడము, కొన్ని బూట్ క్యాంప్స్ పెట్టడం, దే వర్ డూయింగ్ ఇన్ దాట్ వే. అందులో మాకు తెలిసింది ఏంటంటే SIH 2023 ఇంటర్నల్ రౌండ్ ఉంటుంది కాలేజ్ లెవెల్లో, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే ఓన్లీ కాలేజ్ నుంచి 50 బెస్ట్ టీమ్స్ మాత్రమే సెంట్రల్కి పంపించాల్సి ఉంటుంది ఎవ్రీ ఇన్స్టిట్యూట్ నుంచి. సో అందులో ఇప్పుడు కాలేజ్లో వేరే వేరే చాలా టీమ్స్ వస్తుంటాయి, 50 టీమ్స్ అని యూ కాంట్ టెల్ దెమ్. 100 టీమ్స్, 150 టీమ్స్ వస్తే అందులో నుంచి 50 టీమ్స్ని మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. అందులో యూ నీడ్ టు కంపీట్ విత్ ద బెస్ట్. సో నా ఫస్ట్ అటెంప్ట్ చేసిన హ్యాకథాన్ ఇస్ దాట్. ఐ పుట్ మై ఐడియా ఇన్ టు దాట్. ఐ థాట్ మనం బాగా చేసాం ఐడియాని, బట్ దట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. అది మళ్ళీ సెంట్రల్ లెవెల్కి అప్లై చేస్తే అంతలా షార్ట్ లిస్ట్ అవ్వలేదు. ఇట్ వాజ్ ఇన్ దాట్ వే. బట్ ఆఫ్టర్ డూయింగ్ దట్ ఇంకా చాలా నాకు అనిపించింది ఎందుకు, ఐ లైక్ యాక్చువల్లీ ద ఫార్మాట్. అంటే ఇఫ్ యూ పుట్ మీ ఇన్ టు డిఫరెంట్ ప్రెషర్ ఆఫ్ డిఫరెంట్ టైమ్స్, ఐ లవ్ దట్ థింగ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ డొమైన్స్. అప్పుడు నాకు అనిపించింది ఐ స్టార్టెడ్ ఆన్ డూయింగ్ అగైన్ అండ్ అగైన్, చేద్దాము మళ్ళొక ట్రయల్ ఇద్దాము అని చెప్పి. దెన్ that went to second hackathon, third hackathon, fourth hackathon, and up to almost like straight to 4 to 5 hackathons. Not even a single win was there in my account. Sixth hackathon, that I got into a very good victory, because that was a hackathon which got it as SIH 2024 finalist. ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో 500 టీమ్స్ వర్ కంపీటింగ్. అందులో నుంచి బెస్ట్ ఆఫ్ 5 టీమ్స్ మాత్రమే తీస్తారు. అలా వచ్చిన 5 టీమ్స్లో వి వేర్ వన్ అమాంగ్ దెమ్ టీమ్. అండ్ ఆ తర్వాత మేము వి మూవ్ టు మైసూర్ ఆల్సో. అక్కడ గవర్నమెంట్ వాజ్ బేరింగ్ అవర్ ఎవ్రీ అకామిడేషన్, ఫుడ్ అండ్ ఎట్సెట్రా. సో నేను పోయిన లాస్ట్ 5 హ్యాకథాన్స్ కూడా దే వర్ నథింగ్ ఇన్ కంపారిజన్ విత్ ద సిక్స్త్ హ్యాకథాన్. ఆ తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ అగైన్ డూయింగ్ మై హ్యాకథాన్స్ ఆల్సో. ఆ తర్వాత మళ్ళీ విన్ అవ్వడం, ఫ్లాప్ అవ్వడం. ద బెస్ట్ థింగ్ దట్ ఐవ్ లెర్న్డ్ ఇన్ దిస్ ఎంటైర్ జర్నీ వాజ్, ఇట్ వాజ్ వెరీ డిప్రెసింగ్ పాయింట్. లైక్ ఒకసారి మనం అంతా ఫుల్ ఒకదానికి ట్రై చేసిన తర్వాత లాస్ట్ అవుట్కమ్ మనకు నచ్చినట్టు రాలేదు అంటే అఫ్కోర్స్ యూ ఫీల్ డిప్రెస్డ్. నాకు కూడా అలాగే అనిపించేది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ థాట్ ఇంకా చేయొద్దు, ఇంక ఇది కాదు అది అని చెప్పి. బట్ దెన్ లేటర్ ఆన్ మళ్ళీ నాకు ఎందుకో అనిపించింది లైక్ ఇక్కడితో అయిపోతే ఐ డోంట్ థింక్ వీ కెన్ గో ఫార్వర్డ్. ఇంకేదో ఉంది దీని లోపల, అట్లీస్ట్ మనం ఫిగర్ అవుట్ చేద్దాము. ఆఫ్టర్ 1 win ఇంక వదిలేద్దాము అని అనుకున్నాను, కానీ బట్ దట్ 1 win లెడ్ టు లాట్ ఆఫ్ విన్స్ ఇన్ ద అడిక్షన్ అయిపోయింది. యా, ట్రూ. సో అలా చేయడం కాస్త ఎలా అయిపోయిందంటే దాంట్లో పార్టిసిపేట్ చేయడము, దాన్ని ఆర్గనైజ్ చేయడము, దాన్ని సూపర్వైజ్ చేయడము, దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది, కాలేజ్లో అంతా కూడా బయట అంతా కూడా ఐ వాజ్ ఆర్గనైజింగ్ అ పార్ట్. చేసాం. టీ హబ్లో కూడా వి డిడ్ వన్ ఆఫ్ అ ఫెంటాస్టిక్ హ్యాకథాన్.
సో వీ వర్ పార్ట్ ఆఫ్ దాట్. అండ్ ఇప్పుడు వీఆర్ కరెంట్లీ లైక్ వీఆర్ ఎడ్యుకేటింగ్ హౌ టు డూ హ్యాకథాన్స్ అని మేము చెప్తున్నాము. లైక్ వేరే కాలేజెస్కి వెళ్ళి పీపుల్ ఆర్ కాలింగ్ ఫర్ ద మెంటరింగ్ సెషన్స్ అండ్ డిఫరెంట్ థింగ్స్. సో ఇక్కడ మెంటర్షిప్గా స్టూడెంట్స్కి హ్యాకథాన్స్ పైనే, దాని ఇంపార్టెన్స్ పైన, ఎసెన్స్ పైన మీరు మీ ఓన్ వర్డ్స్లో, ఐ వోంట్ ఇంటరప్ట్ ఫర్ ఎ మినిట్ ఆర్ టూ ప్లీజ్. షూర్. హ్యాకథాన్ అనేది ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే, బికాజ్ ఇది మీరు ఒకవేళ 10 ఇయర్స్ టైమ్ లైన్ బ్యాక్ ఆర్ 6 ఇయర్స్ టైమ్ లైన్ బ్యాక్ ఇంత పెద్ద నోట్కి ఉండకపోయేది. అంటే లైక్ హ్యాకథాన్ అంటే వెరీ నార్మలైజ్డ్ థింగ్ అనిపించేది. అంత పెద్ద హైప్ కూడా అసలు హ్యాకథాన్ కూడా చాలా తెలియకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎందుకని చెప్పి దీనికి చాలా గ్రాటిఫికేషన్ వస్తున్నాయి, ఎందుకని చెప్పి హ్యాకథాన్స్లో అనేది చాలా ఇంపార్టెన్స్ వస్తుంది అంటే, ఇంజనీరింగ్లో వచ్చేవాళ్ళు లేకపోతే ఎనీ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ దే కమ్ ఫ్రమ్, మనం 3 విధాలుగా మనం చెప్పొచ్చు. ఒకటి హూ కమ్ ఓన్లీ ఫర్ ద జాబ్ పర్స్పెక్టివ్, నాకు జాబ్ ఎండ్లో నేను జాబ్ తీసుకొని వెళ్ళాలి అని వచ్చే ఒక స్టూడెంట్స్ పర్స్పెక్టివ్. సెకండ్ ఇస్ నేను ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ సైడ్ లేకపోతే నా ఓన్గా నేను ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుని వచ్చే ఒక పర్స్పెక్టివ్ కూడా స్టూడెంట్స్ ఉండొచ్చు. థర్డ్ పర్స్పెక్టివ్ ఇస్ నాకు ఏం చేయాలో నాకు కూడా క్లారిటీ లేదు, బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. ఏదో ఒకటి ఐ విల్ ఫిగర్ అవుట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫేజ్ అన్నది పీపుల్ కమ్ ఇంటూ బీటెక్ ఇన్ దిస్ పర్టికులర్ ఫేజ్. నేనేం చెప్తాను అంటే హ్యాకథాన్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ 3 క్యాండిడేట్స్. ఈ ముగ్గురులో కూడా ఇట్ ఈస్ ఓపెనింగ్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకవేళ జాబ్ పర్స్పెక్టివ్ నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ని చూసారనుకోండి, వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఆ పర్టికులర్ టైం లైన్లో, ఆ ప్రెషర్ పాయింట్లో మీరు ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి, మీరు ఒక టీమ్ కల్చర్లో వర్క్ చేయడానికి, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని పిచ్ చేయడానికి యూ వాంట్ యువర్ కమ్యూనికేషన్ ఆల్సో టు బీ వెరీ రైట్. సో ఇదంతా కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది వాళ్ళకి బిఫోర్ గోయింగ్ హెడ్ విత్ దేర్ ప్లేస్మెంట్ సెషన్స్ ఎట్సెట్రా. ఇదంతా కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. బికాస్ వెన్ యూ ఫేస్ ఆల్రెడీ దిస్ పర్టికులర్ ప్రెషర్ ఆఫ్ దిస్ పర్టికులర్ టైం, మీకు ఆ ప్లేస్మెంట్స్ టైం వచ్చేసరికి యూ విల్ ఫీల్ వెరీ ఈజ్. ఎందుకంటే ఇప్పుడు మీరు జురీ ముంగడ కూర్చున్నప్పుడు దే విల్ నాట్ సింప్లీ లిజన్ యువర్ ఐడియా, దే విల్ ఆల్సో ఆస్క్ యువర్ క్వశ్చన్స్ రిగార్డింగ్ టు యువర్ ప్రాజెక్ట్. ఇది ఎలా చేస్తారు, ఇది ఎలా చేస్తారు, ఇది ఎందుకు ఇలాగే ఉండాలి, ఇది ఎందుకు ఇలా ఉండకూడదు అని వాళ్ళు అడుగుతుంటారు. దే విల్ పుట్ యూ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ యూ విల్ ఫీల్ డౌటెడ్ కంప్లీట్లీ. కానీ యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దట్ పాయింట్. సో బై ద ప్రాక్టీస్ అండ్ అగైన్ ఇట్ విల్ కమ్ టు యువర్ థింగ్. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే కూడా యూ విల్ ఫీ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. లైక్ వాళ్ళు క్వశ్చన్స్ అడగడం, మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ గురించి యూ నీడ్ ఎబిలిటీ ఆన్సరబుల్ ఫర్ దాట్. సో దట్ ఈస్ ఇన్ దట్ వే. సెకండ్, ఇప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ సైడ్ వెళ్ళాలి లేకపోతే నేను ఫారెన్కి వెళ్ళాలి అలాంటి వాళ్ళకి కూడా ఇది కమ్యూనికేషన్ పరంగా బెటర్ అవ్వడానికి దిస్ అల్టిమేట్లీ అ బెస్ట్ స్కోప్. సెకండ్ థింగ్ ఇస్ కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లోర్ చేయడానికి, టీమ్స్తో వర్క్ చేయడానికి, అండ్ మంచి నెట్వర్కింగ్ ఈవెంట్స్కి బాగా పనికొస్తుంది నన్ను అడుగుతున్నైతే. ఎందుకంటే ఇప్పుడు వేరే కాలేజెస్లో లేకపోతే వేరే పర్టికులర్ వెన్యూస్లో మీరు హ్యాకథాన్స్ ఎప్పుడైతే పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ ఉండే మిగతా పార్టిసిపెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్న జ్యూరీస్ కావచ్చు, అక్కడ మెంటర్స్తో మీకు మంచి ర్యాపో ఏర్పడుతుంది. అది మీరు నార్మల్గా మీ కాలేజ్లో లేకపోతే మీ క్లాస్ రూమ్లో అక్కడి వరకే లిమిట్ అయిపోతే మీకు ఆ నెట్వర్కింగ్ ఎప్పటికీ రాదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైతే మీ ఫేస్ చూపించి మీరు మాట్లాడతారు, మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ గురించి మీరు డిస్కస్ చేస్తారు, యూ విల్ ఫీల్ మీ నెట్వర్క్ పెరుగుతున్నట్టు, మీ సర్కిల్ పెరుగుతున్నట్టుగా. దట్ ఈస్ దేర్. అండ్ వాళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్ అవుతుంది. ఎర్లీ స్టేజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ మార్గం. అంటే ఏమీ రాని స్టూడెంట్ కూడా హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే యాజ్ ఏ వ్యూయర్గా అలా ఉంటుందా చూడడానికి? రైట్. అంటే ఇప్పుడు ఒకవేళ చాలామంది ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే వెన్ ఐ గో ఇంటు కాలేజెస్ పీపుల్ ఆస్క్ మీ దిస్. నాకేం రాదు, నాకు టెక్ కూడా ఐడియా లేదు, ఐ కాంట్ ఆల్సో కమ్యూనికేట్ బెటర్. నేను ఇంకా పార్టిసిపేట్ చేయాలంటే అసలు వాళ్ళే కరెక్ట్‌గా పార్టిసిపేట్ చేయాలని అడుగుతానైతే. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే మీరు మాక్సిమం హ్యాకథాన్‌లో వెళ్తున్నప్పుడు టీమ్‌గా వెళ్తారు. టీమ్ ఆఫ్ 4, టీమ్ ఆఫ్ 5గా వెళ్తారు. వెళ్ళినప్పుడు యూ ఆర్ ఫోర్త్ మెంబర్ అనుకుందాం మనం. యూ డోంట్ నో ఎనీథింగ్. బట్ యూ ఆర్ అబ్జర్వింగ్ యువర్ టీమ్ డూయింగ్ సంథింగ్. కొంతమంది ఐడియాస్ డిస్కస్ చేస్తుంటారు, ఒకళ్ళు టెక్ బిల్డ్ చేస్తూ ఉంటారు. వితౌట్ టీమ్ మెంబర్ కాకుండా జనరల్‌గా స్పెక్టేటర్ ఆడియన్స్ అలో చేస్తారా? స్పెక్టేటర్ ఆడియన్స్‌ని అలా అలౌ చేయరు. బట్ ఇఫ్ మీరు ఆర్గనైజింగ్ సైడ్ అలా ఉన్నారు అనుకోండి, ఇప్పుడు మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు, మీరు ఒక వాలంటీర్‌గా ఉన్నారు, మీరు డిఫరెంట్ టీమ్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. హాయ్, నా పేరు సో అండ్ సో, మీరు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారో తెలుసుకోవచ్చా నేను. సో దానివల్ల ఏమవుతుందంటే యూ విల్ గెట్ టు నో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వాళ్ళు దేని మీద వర్క్ చేస్తారు, వాళ్ళ టీమ్ ఎలా వర్క్ చేస్తుంది, అండ్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ సొల్యూషన్ ఎలా డిజైన్ చేసుకున్నారని మీకు అర్థమవుతుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే యూ విల్ హ్యావ్ దట్ స్పార్క్ ఇన్ యువర్ మైండ్. సో దట్ ఓకే, నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అది ఫస్ట్ స్టెప్, వాలంటీర్‌షిప్ ఆర్గనైజింగ్ సైడ్ వెళ్ళడము. సెకండ్ థింగ్, మీరు ఒక టీమ్ మెంబర్‌గా పార్టిసిపేట్ చేయడము. గోయింగ్ విత్ టీమ్ మీకు అర్థమవుతుంటుంది. ఓకే, అంటే వెరీ మైన్యూట్ థింగ్ కూడా యూ కెన్ కాంట్రిబ్యూట్ అండి. లైక్ ఇప్పుడు పీపీటీ మేక్ చేయడం పెద్ద టాలెంట్, దానికి స్కిల్ అవసరం లేదు. ఇఫ్ యూ కెన్ లెర్న్ విత్ యువర్ టీమ్ యూ కెన్ డూ రియలీ వెల్. ఆ పీపీటీ చేయడం కావచ్చు, మెల్లిమెల్లిగా మీరు కొన్ని టెక్నికల్ స్కిల్స్ నేర్చుకొని మెల్లమెల్లగా మీరంటూ ఒక పర్టికులర్ కోడ్ రాయడము, అండ్ లేటర్ గోయింగ్ అహెడ్ విత్ ద టైమ్ యూ కెన్ డూ డిఫరెంట్ థింగ్స్ ఇన్ దట్ స్టఫ్. వీడియోస్‌లో అయినా చూడడానికి హ్యాకథాన్‌లో సో సమ్‌వేర్ అబ్బా! ఎందుకంటే రూరల్‌లో ఉంటారనమాట. వాళ్ళు రాలేరు. వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు. అసలు హ్యాకథాన్ ఏంటో చూద్దాం అని అనుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకేమన్నా సోర్సెస్ ఉంటుందా టు సీ హౌ హ్యాకథాన్ రన్స్, హౌ హ్యాకథాన్ ఫంక్షన్స్ అనేటువంటిది చూడడానికి ఏమన్నా? ఈస్ దేర్ ఎనీ వీడియోగ్రఫీ సార్ట్ ఆఫ్ థింగ్ సో దట్
రైట్. ఇఫ్ ఒకవేళ మీరు అలా చూడాలి అనుకుంటే యూట్యూబ్‌లో ఇఫ్ యూ కెన్ గో ఇంటూ లైక్ హ్యాకథాన్స్ అని చెప్పి లేకపోతే పర్టిక్యులర్ హ్యాకథాన్ టైటిల్ కొట్టినప్పుడు ఇఫ్ దే ఆర్ అప్‌లోడింగ్ ఇట్ ఆన్ యూట్యూబ్. లైక్ ఆ సినారియో అంతా చూద్దాం. ఆ హడావిడి ఏంతో చూద్దాము. అసలు తెలుసుకుందాం ఏంది అని అనిపించినప్పుడు యూట్యూబ్‌లో యూ కెన్ ఫైండ్ డిఫరెంట్ సోర్సెస్. అండ్ దేర్ ఆర్ ఆల్సో అవైలబుల్ డిఫరెంట్ ఇంటర్వ్యూస్ అలాంటివి అవైలబుల్ ఉండడము. డిఫరెంట్ థింగ్స్ అవైలబుల్ ఉండడం. లైక్ హ్యాకథాన్‌లో అసలు ఏం చేస్తారు అని డిస్కస్ చేయడానికి దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ గుడ్ పీపుల్ హూ హావ్ డన్ పాడ్‌కాస్ట్. నార్మల్‌గా మీరు డిఫరెంట్ మీడియా ఛానెల్స్ వాళ్ళు పెట్టే కొన్ని పర్టిక్యులర్ హ్యాకథాన్స్ లైక్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ అ పర్టిక్యులర్ హ్యాకథాన్ ఇన్ ఐఐటీ హైదరాబాద్ గోయింగ్ ఆన్ ఆర్ టీజీఐసీ టీ వర్క్స్‌లో వెళ్తుంటది. అలాంటప్పుడు దే విల్ స్ట్రీమ్ ఎవ్రీథింగ్ ఆన్ లైవ్ ఆన్ యూట్యూబ్ ఎట్సెట్రా. అందులో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే దేర్ ఈస్ ఆల్సో వన్ కంపెనీ కాల్డ్ యాస్ హ్యాక్ టు స్కిల్ అని చెప్పి. వాటిని సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతే సబ్స్క్రైబ్ చేసుకొని అది మీరు ఇంకా వినడం లైక్ అది 1 అవర్ అట్లా లాంగ్ సెషన్స్ ఉంటాయి. మీరు అది ఎలా ఉంటుంది? స్పాటిఫైలోనో, టూలోనో పెట్టుకొని కరెక్ట్. అది వింటూ చేస్తే ఉంటే అదే మీకు కదా. అర్థమవుతుంది. అది బేసిక్‌గా హడావిడి ఏందో అసలు తెలుసుకుందాము అని చెప్పడానికి ఆ స్పార్క్ కోసం యూ కెన్ లిసన్ టు ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. ఓకే. ఓకే. దేర్ ఆర్ సోర్సెస్ అన్నమాట. మీరు కూడా ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ ఎక్కడో ఉంటారు. హైదరాబాద్‌లో జరుగుతుండొచ్చు, లేదా మైసూర్‌లో జరుగుతుండొచ్చు, బెంగుళూరులో జరుగుతుండొచ్చు అన్నమాట. వాట్ ఈస్ హ్యాకథాన్ అనేటువంటిది తెలుసుకోవాలనుకుంటే అక్కడికెళ్ళలేనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోయి ఏం చేస్తాం అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఖర్చు కదా అనుకున్నప్పుడు చూడండి ఫస్ట్. ఒకసారి పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఒక టీమ్ వెళ్ళడానికి ట్రై చేయండి. మీ కాలేజ్ నుంచి దూరమైనప్పుడు కూడా ఒక్కసారి ఎన్నో సార్లు వెకేషన్స్‌కి వెళ్తూ ఉంటాం కదా! హైదరాబాద్ లాంటి ఏరియాను దగ్గరలో ఇప్పుడు అనుకోండి, చిత్తూరు అనుకోండి, బెంగుళూరు దగ్గరగా ఉంది కదా! బెంగుళూరుకెళ్ళొచ్చు. నాట్ హైదరాబాదే రావాల్సిన అవసరం లేదు. సో, యూ కెన్ గో అండ్ ఒక బాగొచ్చిన వాళ్ళని ఒక పర్సన్ కాలేజ్‌లో ఎళ్లి అతను టీమ్ లీడ్ చేస్తే మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఒక టీమ్ మెంబర్‌గా ఎళ్తే మీకు యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఎళ్లి చూడండి. కనెక్షన్స్ పెరుగుతాయి. ఎందుకంటున్నానంటే ఓన్లీ ఆన్‌లైన్‌లో డిపెండ్ అయితే మన కనెక్షన్స్ రావు. అక్కడికెళ్తే ఒక కాలేజ్ స్టూడెంట్ ఎలా ప్రెజెంట్ చేస్తున్నాడురా అనేది మనం ఫిజికల్‌గా చూడొచ్చు. వాళ్ళ లింక్డ్ఇన్ మనం తీసుకోవచ్చు. వాళ్ళని ఫాలో అవ్వచ్చు. డౌట్స్ ఏమన్నా ఉంటే తెలుసుకోవచ్చు. ఒరేయ్! పక్క కాలేజోడు ఎట్టున్నాడురా? మిగతా వాళ్ళు ఎలా ఉన్నార్రా? టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనేటువంటి డిఫరెన్సెస్ తెలుస్తాయి. మనం ఏ లెవెల్‌లోకెళ్ళాలనేటువంటి అప్రోచ్ తెలుస్తుంది. ఆ కసి వస్తుంది. లేకపోతే మాత్రం మనము ఎప్పుడు ఎగ్జామ్ రా బాబు, మిడ్, ఎక్స్‌టర్నల్ ఈ ఆలోచనలోనే కొట్టుకుంటూ పోతే మనకు ఉద్యోగాలు రావు. అన్‌ఎంప్లాయిడ్‌గా మిగిలిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి రాబోయే టెక్నాలాజికల్ ఇంటర్వెన్షన్స్ లైక్ ఏఐ వస్తున్నప్పుడు మనం ఏ స్టేట్‌లో ఉంటాం? మన ఫ్యామిలీని ఫస్ట్ మనం ఎలా నిలదొక్కుకుంటాం? ఫ్యామిలీ తర్వాత దేవుడెరుగు ఫస్ట్. వాళ్ళ మీద డిపెండ్ గాకుండా మనం బతకడం అనేటువంటిది ఎసెన్స్ అండ్ వాల్యూ బేస్డ్ థింగ్ అనమాట. ఫస్ట్ దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీరు. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఆన్ దట్ నోట్ విల్ గో టు ది అదర్ వన్. ఇంటర్న్‌షిప్స్ ప్లేస్ ఎ వైటల్ రోల్ యాస్ ఎవరీవన్ నో. కాబట్టి టైర్ 1, టైర్ 2లో వాళ్ళకేంటంటే కొంచెం ఆన్ సైట్‌కెళ్తూ ఉంటారు. అక్కడికే కొంచెం సేపు వర్క్ చేస్తూ ఉంటారు. బట్ కానీ రిమోట్ ప్లేసెస్‌లో ఉండే వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఆన్‌లైన్‌లోనే ఇంటర్న్‌షిప్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ద డిఫరెన్సెస్ బిట్వీన్ దిస్ ఆన్‌లైన్ అండ్ ఆల్సో హైబ్రిడ్ మోడ్ అండ్ ఆన్ సైట్ ఇంటర్న్‌షిప్స్ అండ్ అసలు ఇంటర్న్‌షిప్స్ వల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి? రైట్. ఇంటర్న్‌షిప్స్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్ అండి. నన్ను అడుగుతానైతే లైక్ మీరు ఎక్కడి నుంచి ఉన్నా కూడా ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ స్కిల్. నాట్ ఎవ్రీవన్ నీడ్ టు బీ ఇన్ అ టెక్నికల్ స్కిల్. నాకు ఈ టెక్నికల్ స్కిల్ వస్తే టెక్నికల్ ఇంటర్న్‌షిప్స్ మాత్రమే చేస్తాను అని చెప్పడానికి లేదు. దేర్ ఆర్ ఆల్సో డిఫరెంట్ ఇంటర్న్‌షిప్స్ రిలేటెడ్ టు మేనేజ్మెంట్ ఉన్నాయి. ఆపరేషన్స్ రిలేటెడ్ ఉన్నాయి. అండ్ ఆఫ్‌లైన్‌లో చేస్తే బెనిఫిట్ ఏంటిది అంటే హ్యాండ్స్ ఆన్ అప్రోచెస్ వస్తాయి మీకు. లైక్ యూ కెన్ రియల్లీ సీ ఒక పర్టిక్యులర్ వర్క్ ఇకోసిస్టమ్‌లో ఎలా వర్క్ అవుతుంది అంతా అని చెప్పి. ప్రెషర్ ఎలా ఉంటుంది? ఆ వర్క్ ఎలా డిజిగ్నేట్ చేస్తారు? మనకొచ్చే పోర్షన్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది? మనం ఎలా దాన్ని కంప్లీట్ చేయాలి? అండ్ ఏదైనా క్వెషన్స్ ఉంటే కూడా ఒక పర్టిక్యులర్ టీమ్ లీడర్స్‌కి మనం రీచ్ అవుట్ అవ్వడం, టీమ్ హెడ్స్‌కి రీచ్ అవుట్ అవ్వడం మనకు అంతా అర్థమవుతుంటది. ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే దే విల్ గివ్ యూ ఒకవేళ వర్చువల్ ఇంటర్న్‌షిప్స్ ఉన్నాయనుకోండి. పర్టిక్యులర్ దాన్ని మీకు నేర్పిస్తారు. లైక్ ఇలా ఒక పర్టిక్యులర్ టేబుల్స్ క్రియేట్ చేయండి. ఇలా ఒక ఎస్‌క్యూఎల్ అంటే ఇలా ఉంటుంది. ఎట్సెట్రా చెప్తారు. దాని మీద ఏం చేస్తారో అది చెప్పాక మీకు ఈ పర్టిక్యులర్ వర్క్ అసైన్ చేస్తారు. అంటే ఈ డేటా ఉంది. మీరు దీన్ని ఇక్కడ డేటాబేస్‌లో స్టోర్ చేయడము, లేకపోతే మీరు దీని త్రూ ఒక చార్ట్‌ని క్రియేట్ చేయడానికి మీకు ఒక పర్టిక్యులర్ ఎక్స్‌వైజీ ఇస్తారు. అది మీరు దాన్ని కంప్లీట్ చేసి ఇట్స్ లైక్ ఇంకా క్లోజ్డ్. ఇంకా మీరే ఉన్నారు. మీ రూమ్‌లో మీరే ఉన్నారు. యూ వాంటెడ్ టు వర్క్ ఆన్ థాట్ పర్టిక్యులర్ థింగ్ అండ్ యూ నీడ్ టు డెలివర్ ఇట్ పర్టిక్యులర్ టైమ్. అక్కడ వాళ్ళు ఎంత టైమ్ స్లాట్ ఇస్తే ఆ టైం తగ్గట్టుగా మీరైతే చెప్పాల్సి ఉంటుంది. దట్ ఈస్ వర్చువల్. హైబ్రిడ్ మోడ్‌లో ఈస్ ఆల్సో బెటర్ నన్ను అడుగుతున్నట్టు ఆప్షన్. లైక్ ఆన్‌లైన్‌లో యూ విల్ బి వర్కింగ్ ఇన్ సమ్ మేనర్ అండ్ ఆఫ్‌లైన్‌లో యూ విల్ ఆల్సో గెట్ ఎ హ్యాండ్స్ ఆన్ అప్రోచ్. సో, అలా. సో, దానికి చాలా వేస్ ఉన్నాయి యాక్చువల్లీ ఇంటర్న్‌షిప్ తెచ్చుకోవడానికి. వన్ ఈస్ అప్లయింగ్ టు డిఫరెంట్ పోర్టల్స్ దట్ వి ఆల్ నో. లింక్డ్ఇన్ కావచ్చు. అండ్ కొన్ని సోర్సెస్ బెటర్‌గా నేను ఎలాంటివి రికమెండ్ చేయగలుగుతానంటే వెల్ ఫౌండ్ లాంటి కొన్ని ఈ మధ్య ఎమర్జింగ్ అవుతున్నాయి అవి. వెల్ ఫౌండ్ వెల్ ఫౌండ్ వెల్ ఫౌండ్ లాంటి వాటిలలో కావచ్చు. ఏఐసీటీ ఇంటర్న్‌షిప్ పోర్టల్ ఉంటుంది అఫీషియల్‌గా. దాంట్లో ఏం చేస్తారంటే ఏఐసీటీ వాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎలాంటి ఇంటర్న్‌షిప్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. ఇఫ్ యూ ఆర్ పెయిడ్ బై ద వే. ఇఫ్ యూ ఆర్ పెయిడ్ అండ్ ఇఫ్ యూ ఆర్ అన్‌పెయిడ్ ఆల్సో. అక్కడ ఎలాంటివి అవైలబుల్ ఉన్నాయో వాళ్ళు పెడుతున్నారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈ పర్టిక్యులర్ టైమ్ స్టాంప్‌లో ఏంది అంటే సమ్మర్ కాబట్టి నేను చెప్తున్నాను. రీసెంట్‌గా ఆల్మోస్ట్ ఐఐటీస్‌లో ఒక కల్చర్ ఉంటుంది ఏంది అంటే సమ్మర్ వస్తే వేరే ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి ఉన్న పిల్లల్ని వాళ్ళు ఇంటర్న్‌షిప్స్‌కి వాళ్ళు ఒక మంచి డిస్క్రైబ్ చేసి వాళ్ళు రమ్మంటారు. మన హైదరాబాద్‌లో ఐఐటీ ష్యూర్ అని అంటారు.
యా 250 మెంబర్స్ అప్లికెంట్స్ కూడా Yeah. ఆఫర్ చేశారు. ఎక్స్క్లూజివ్లీ 100 100 మెంబర్స్ ఫర్ ఉమెన్ పెట్టారు. yes. యా మొన్నే అనుకుంటా. కరెక్ట్. దట్ ఈస్ దేర్. సో, అందులో మీరు అప్లై చేసుకొని దాంట్లో కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. లైక్ మీ ఇన్‌స్టిట్యూట్‌లో మీరు ఒక టాప్ 5% అకాడమిక్స్‌లో ఉంటే మీరు యూ కెన్ అప్లై అని చెప్పి. ఒకవేళ నేను 5% లేకపోతే ఎలా అనుకుంటే కూడా దేర్ ఈస్ అదర్ ఆల్టర్‌నేటివ్స్. ఐఐటీ గాంధీనగర్ వాళ్ళది కూడా ఎస్ఆర్ఐపి సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో అప్లై చేసినప్పుడు అంటే అక్కడ ఏం జరుగుతుందంటే సార్, ప్రొఫెసర్స్ అక్కడ పనిచేసే ప్రొఫెసర్సే వాళ్ళక్కడ పెడతారు పోర్టల్‌లో. నేను ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ మీద మేము వర్క్ చేయబోతున్నాం ఈ సమ్మర్‌లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నా దానికి అప్లై చేసుకొని మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చని. సో, ఆ పర్టిక్యులర్ పోర్టల్ త్రూ మీరు అప్లై చేసుకొని వెళ్లారనుకోండి, వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. ఓకే. బేస్డ్ అపాన్ యువర్ స్కిల్స్ యూ హావ్, బేస్డ్ అపాన్ డిస్క్రిప్షన్ యూ హావ్ రోట్. దాన్ని షార్ట్ లిస్ట్ చేసుకొని థెల్ కాల్. అండ్ బై ద వే దిస్ ఇస్ పెయిడ్. వాళ్ళు 4,000 పర్ మంత్ సంథింగ్ వాళ్ళు పే చేసి థెల్ గివ్ యూ ఇంటర్న్‌షిప్ ఇన్ థాట్ వే. సో, దానివల్ల ఏమవుతుంది అంటే యూ విల్ హావ్ దట్ ట్యాగ్ యాస్ ఐఐటీ గాంధీనగర్ ఎస్ఆర్ఐపి ఇంటర్న్‌షిప్ చేశాము. అది మీరు రెజ్యూమ్‌లో పెట్టుకుంటే దట్ విల్ బి అనదర్ ఫెదర్ ఇన్ ఎ క్యాప్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అది ఒక మంచి ఇదవుతుంది. అలాగే ఐఐటీ భువనేశ్వర్ కావచ్చు. మన సౌత్‌లో అయితే ఐఐటీ పలక్కడ్ ఈస్ ఆల్సో గివింగ్ దట్ ఆపర్చునిటీ. ఐఐటీ తిరుపతి ఈస్ ఆల్సో గివింగ్ దట్ ఆపర్చునిటీ. రీసెంట్లీ ఐ హావ్ వ్యూడ్ దట్. సో, దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇంటూ ద మార్కెట్. ఇట్స్ జస్ట్ లైక్ యూ నీడ్ టు బి మచ్ మోర్ యాక్టివ్. ఇట్స్ లైక్ ఇఫ్ యూ కేర్ ఎనఫ్ టు లెర్న్ యూ విల్ ఫైండ్ ఔట్ ద టీచర్ అన్నట్టు. మీకు చూడాలి, తెలుసుకోవాలని చేయాలి అనుకున్నప్పుడు యూ విల్ ఫైండ్ ఎనామరస్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆల్సో. అంటే ప్రతీదీ వస్తుంది అని కాదు. ఇఫ్ యూ కెన్ డూ ఇనఫ్ వాల్యూమ్ ఫర్ ఇనఫ్ టైమ్ యూ విల్ ఫిగర్ అవుట్ వన్ పర్టిక్యులర్ థింగ్ ఫర్ యూ. సో, దట్ ఈస్ దేర్. ఇంటర్న్‌షిప్స్ అలా చేయగలిగే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంకొక సెకండ్ వే చెప్పాలి, లేకపోతే ఇవేం మేము చేసాము బట్ ఇంకా ప్యారలల్ ఇంకా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు లింక్డ్ఇన్ లాంటి కొన్ని వెబ్‌సైట్స్‌కి వెళ్ళినప్పుడు, లేకపోతే అక్కడ స్టార్టప్స్ ఉంటాయి. స్టార్టప్‌లో మీరు లింక్డ్ఇన్ పోర్టల్‌కెళ్లారు, ఒక స్టార్టప్ పేజ్‌కెళ్లారు. అక్కడ మీరు పీపుల్ దగ్గర సెక్షన్‌కెళ్ళినప్పుడు అక్కడ ఫౌండర్స్ ఎవరెవరు ఉన్నారు, అక్కడ పనిచేసే కొంతమంది ఎంప్లాయీస్ ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి మీరు కనెక్ట్ రిక్వెస్ట్ సెండ్ చేస్తే, వాళ్ళు ఒకవేళ మీ కనెక్ట్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే యూ కెన్ సెండ్ దెమ్ కోల్డ్ మెసేజ్. లైక్ వాళ్ళ మెయిల్ అవైలబిలిటీ ఉంటే కోల్డ్ మెయిల్ చేయొచ్చు, లేకపోతే కోల్డ్ మెసేజెస్ సెండ్ చేయొచ్చు వాళ్ళ ఇన్బాక్స్‌లో. లైక్ హలో సార్, ఐ యామ్ సో అండ్ సో పర్సన్, నా దగ్గర సో అండ్ సో స్కిల్ ఉంది. ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు హియర్. ఇఫ్ యూ వాంట్ పెయిడ్ దాన్ని మెన్షన్ చేసి, లేకపోతే ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఐ వాంటెడ్ టు హావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఐ కెన్ కమ్ ఫర్ ఆఫ్‌లైన్ ఆల్సో. ఇఫ్ యూ హావ్ ఎనీ వేకెన్సీ ఆఫ్ ఆప్షన్ లెట్ మీ నో, నేను వస్తాను అని చెప్పి. సో, దట్ కెన్ ఆల్సో క్రియేట్ గుడ్ థింగ్స్. సో, నాకు కొన్ని అలా వర్కౌట్ అయ్యాయి. సో, దట్స్ వై ఐ యామ్ రికమెండింగ్ థింగ్స్.